మీడియా మిత్రులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేధావులకు విద్యావంతులకు బీసీఎస్సీ ఏఎస్సీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ధర్నా ప్రభుత్వ బడులకు ఉచితంగా బస్సులు కేటాయించాలనే డిమాండ్తో నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా దశాబ్ద కాలం నుంచి విద్యా వైద్యం జీవనోపాధి భూమి ఇల్లు అనే అంశాలపై ఎన్నో పోరాటాలు చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్సీ జేఏసీ ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా రిప్రజెంటేషన్లు, రీలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు అన్ని రూపాల్లో ప్రభుత్వానికి ప్రజల యొక్క అవసరాన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ బడులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి అనే డిమాండ్ని దాదాపుగా మండల మేజిస్ట్రేట్లకు, జిల్లా మేజిస్ట్రేట్కి ఒక వారం రోజుల క్రితమే రిప్రజెంటేషన్ రూపంలో చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ వారం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు బీసీఎస్సీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ధర్మ సమాజ్ పార్టీ చెప్తున్నటువంటి విద్యకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాముఖ్యత ఉందో, విద్యార్థులు ప్రతిరోజు కొన్ని కిలోమీటర్ల వారీగా నడుస్తూ ఉన్నారు. అసలు చాలా గ్రామాల్లో ప్రభుత్వ బడులు లేక ప్రభుత్వ బడి ఉన్నటువంటి స్కూళ్ళకు పోయి ప్రతిరోజు పోవడం 5 కిలోమీటర్లు, రావడం 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు నడవడం జరుగుతుంది. దాదాపుగా 26,000 పైగా ప్రభుత్వ బడులు ఉన్నాయి. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతూ ఉన్నారు. దాంట్లో 60% మంది విద్యార్థులు 5 కిలోమీటర్ల దూరంలో ఇల్లున్నటువంటి విద్యార్థులు. మరి ఇలాంటి విద్యార్థులకు ఉదయం ఓసారి, సాయంత్రం ఓసారి రాను 5 కిలోమీటర్లు, పోను 5 కిలోమీటర్లు నడిచి మరి ఇంటికి పోయి అలసిపోయినటువంటి ఆ విద్యార్థి ఏం చదువుతాడు, విద్యకు ఏం ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్లపై 100% ప్రభుత్వ బడులకు స్కూల్ బస్సును, ఉచిత బస్సును కేటాయించి విద్యార్థి ఇంటి దగ్గర నుంచి విద్యార్థిని స్కూల్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి చేర్చే విధంగా మీరు వెంటనే చట్టాన్ని అమలు చేయాలి. ఈ చట్టం అమలు చేసే విధంగా వెంటనే మీరు విద్యాశాఖ మంత్రిని నియమించుకొని ఈ చట్టం విషయంలో ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దీనిపై ఎలాంటి స్పందన రాకుంటే 100% ప్రభుత్వాన్ని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంధులు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు ఇట్లా చేపట్టి మొత్తం రాష్ట్రాన్ని అష్టదిగ్బంధం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి బీసీఎస్సీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ధర్మ సమాజ్ పార్టీ చెప్పేటువంటి ఈ నియమాలను ఖచ్చితంగా మీరు అమలు చేయాలి. చేస్తేనే ప్రజలంతా బాగుపడతారు. 100% విద్యకు సంబంధించి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వాలి, స్కూల్ బస్సులు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.